సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మార్కెట్ యార్డ్లో అభివృద్ధి పనుల కోసం 8,50,00,000 రూపాయలకు పరిపాలనా అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉస్నాబాద్ ఏఎంసీ పరిధిలోని మార్కెట్ యార్డు, ఉస్నాబాద్లో గోడౌన్లు, కవర్డ్ షెడ్లు, మార్కెట్ లోతట్టు ప్రాంతాల్లో ఉపరితల సీసీ పనుల కోసం 335 లక్షల రూపాయలు, మార్కెట్ యార్డ్లో బ్యాలెన్స్ కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం 25 లక్షల రూపాయలు, మార్కెట్ యార్డ్లో విద్యుదీకరణకు 26 లక్షలు, మార్కెట్ యార్డ్లో కాంపౌండ్ వాల్ మరియు ఇంటర్నల్ బాక్స్ డ్రైన్ వెంబడి ఓపెన్ డ్రైన్ నిర్మాణానికి 400 లక్షల రూపాయలు, గోడౌన్లకు, షెడ్లకు పీవీసీ గట్టర్లు, డౌన్ స్పాట్లను కవర్ చేయడానికి, ఎంఎస్ గట్లను అందించడానికి 19.50 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కృషితో మార్కెట్ యార్డు అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించడం పట్ల రైతులు, మార్కెట్ కమిటీ చైర్మన్, పాలకవర్గం హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. ఉస్నాబాద్ మార్కెట్ యార్డ్కి నిధులు 8.5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావులను మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ బంకా చందు, మాజీ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, డైరెక్టర్లు తణుకు ఆంజనేయులు, మడప్ప యాదవరెడ్డి, కొత్బుద్దీన్, కరంటోతు రవి, బాలయ్య, బొంగోని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రాంతంలో రైతుల శ్రేయస్సు కోసం రైతులు పండించిన పంట ఎప్పుడు అకాల వర్షాలతోని, అతివృష్టితోని చాలా ఇబ్బంది జరిగి ప్రతి సంవత్సరం రైతులు ఆ మార్కెట్ యార్డ్ ఎప్పుడైతే నిర్మించారో అప్పటి నుండి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ మంత్రివర్యులు పోయిన వర్షాకాలంలో అతివృష్టితో 32.5 సెంటీమీటర్ల వర్షం పడి మ్యాక్సిమంగా ఒక 14,000 క్వింటాల పైచీలకు వడ్లు ధాన్యం నానిపోవడం జరిగింది. దాన్ని చూసి చలించిపోయాను. ఆ రోజు రాత్రి హైదరాబాద్లో ఉండి నేను చందు ఇక్కడ ఉన్నాం, వరదలు బాగా అయిపోయినాయి, ఒక మ్యాక్సిమం ఒక 2 మీటర్ల పైచీలకు మార్కెట్లో నీరు నిలిచి ఉన్నది. దాన్ని అక్కడ నుండి లెవెల్ తీసుకొని ఏంటి పరిస్థితి అని ఇట్లా అన్నప్పుడు కలెక్టర్తో మాట్లాడి ఏంటంటే ఎక్కడ ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి దాన్ని పూర్తిగా అక్కడ ఓడను తీసేసి ఆ నీళ్ళను కూడా పంపేయడం జరిగింది. దాంతోపాటుగా అక్కడ రైతులు పాపం చాలా ఇబ్బందులు పడుతూ చిన్న సన్నకారు రైతులే మ్యాక్సిమం మన మార్కెట్లలో పోసుకున్నవి వారి బాధను చూడలేక వెంటనే తెల్లారి వచ్చి ఆ పచ్చిబట్టను అధికారులతో అందరితో మాట్లాడి వెంటనే ఆ పచ్చిబట్టను కూడా కొనుగోలు చేసే విధంగా మ్యాక్సిమం 100 పైచీలకు అంటే 120 నుండి 120 పైచీలకు రైతులు ఎవరైతే ఉన్నారో నష్టపోయిన వాళ్ళందరినీ కూడా ఉంటిన వాటిని కూడా కాట పెట్టించి మిల్లులకు పంపించి వాటిని చేయడం జరిగింది. ఆ రోజే ఆయన చాలా బాధపడి నేను ఒక రైతు కుటుంబం నుండి వచ్చిన కాబట్టి ఉస్నాబాద్ ప్రాంత రైతులందరూ కూడా ఎప్పుడు కానీ ఇబ్బంది పడొద్దు, మార్కెట్కి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కడ కానీ అది కావద్దని ఆలోచన కొద్దీ వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి మొన్న వీడికి వచ్చినప్పుడు ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాని ముందు నిన్న మంత్రివర్యులు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా రాగానే 8.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి ఇక్కడ ఉన్న సహకరించిన అధికారులకు అందరూ కూడా మీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. కొంత అసౌకర్యంగా ఉండి ప్లాట్ఫామ్స్ కానీ, గోడౌన్స్ కానీ, తర్వాత డ్రైన్స్, తర్వాత ఇతరత్ర అవన్నీ మళ్ళీ కొత్తగా నిర్మాణం చేపట్టి అభివృద్ధి చేయడానికి మరి మంత్రి గారు రైతులను దృష్టిలో పెట్టుకొని రైతాంగానికి ఆరుగాలం కష్టం చేసి మార్కెట్ యార్డు తీసుకొస్తే ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సౌకర్యాలతోటి మరి 8,5 రూపాయలు మంజూరు చేసినందుకు, 50 లక్షలు మంజూరు చేసినందుకు రైతుల పక్షాన మరి మంత్రి గారికి ప్రత్యేకంగా మరి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైతు బిడ్డగా ఇక్కడి ప్రాంత ప్రజల యొక్క యోగక్షేమాలు కోరే దిశగా ఆలోచన చేసిన నాయకుడు మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. దానికోసం ఈరోజు జీవో ఇవ్వడం జరిగింది. 8,05,50,000 రూపాయలు ఈరోజు శాంక్షన్ ఇస్తూ జీవో ఇవ్వడం జరిగింది. ఇట్టి జీవో ఇచ్చినందుకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వ్యవసాయ శాఖ మంత్రివర్యులైన తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఈ ప్రాంత ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, మా ఏఎంసీ మార్కెట్ తరఫున, ఈ ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు